నాదేం తప్పు లేదు, నాకంటే ఇద్దరు ముందే తప్పు చేశారు అన్నట్టు. ఎవరా ఇద్దరు అని అడిగారు రామచంద్రమూర్తి. మంచి గుణాలన్నీ కట్టగట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికే వెళ్ళటం మంచి గుణాల తప్పు. ఇన్ని మంచి గుణాలు రామచంద్రుడు ఒక్కడే కలిగి ఉండటం రాముడు తప్పు. వీళ్ళ ఇద్దరు తప్పులు ఎత్తి చూపడం ఏం తప్పు అవుతుంది అన్నట్ట. కేసీ దయచేసి అక్కర పురాణందరూ ఒక మహర్షి, ఒక రాష్ట్ర పరమహంస భగవత్పాద, ఒక శివాజీ వారు తయారు చేశారు. ఆకాశం నుంచి లేదు, ఒక తల్లి విజయాబాయి ఉండాలి, ఒక తల్లి శ్రీదేవిలా ఉండాలి, ఈ ఆర్య ఉండాలి. అప్పుడు ఈ జాతి కూడా రాముని ఎన్నించాలి అంటే సత్యము, ధర్మం, న్యాయము, శక్తము, కర్తవ్య రాముని మనం నేర్చుకోవాలి. రాముడే మనకు ఐకాన్ ఉండాలి. అంతేగాని అరణ్యం రక్షించండి అంటే దానికి అవార్డు, అవార్డు వాడు ఇరుగు పొరుగు వాళ్ళు బయలుదేరతారు. ఏమన్నా అక్కడ అవార్డు ఇస్తారు, వీళ్ళు ఇక్కడ ఇల్లు పెడతారు. వచ్చింది అన్న వీడు ఐకాన్ పెట్టుకో బతికి కానీ ఐకాన్ రోల్ మోడల్ విన్నా సార్లు చూసి రామకథ విశ్వనూతన సత్యనారాయణ మళ్ళా రామాయణం రాశారు. ఒళ్ళు మండిపోయి సిగ్గులేదు, సంసారం ఇప్పుడు సిగ్గులేదు, రెండిటికి సిగ్గు రామాయణం ఇదే మళ్ళా అని అడిగారు. అనవసరంగా చేశాం అంటే కొంతమంది ఉంటారు. కానీ రాముడు ఎందుకు ఆశించాలి అన్న తనకు దాన్ని త్యాగం చేస్తే అది రామాయణం అవుతుంది. తనకు దానికోసం భారతం. రామాయణం ఎక్కడోనే మనలోనే ఉన్నాయి. మనం ఎక్కడ చూసుకో అవస్థలో దశరథులని వేట దశరథ ముందు నేర్చుకున్న వాళ్ళు లేదు, దశరథుడి తర్వాత నేర్చుకున్న వాళ్ళు లేదు. శబ్దం వచ్చి బాణం వేస్తారు, ఆ విషయాన్ని వేస్తారు, సారించాడు, ఇల్లు ఎత్తుకు బాణం పెట్టుకున్నాడు. ఏదన్నా శబ్దం పడుతుందేమో ఉంటే చాలాసేపు ఏ శబ్దం వినపడలేదు. దూరంగా ఉన్న చెరువులో ఎనుగు తొండం తాగుతున్న శబ్దం వినపడి చూడు. మన శరీరంలో ఉన్నే మనల్ని చేస్తాయి. ఏ నిజం అనుకో, కానీ నువ్వు చూసి అక్కడ నువ్వు తాగుతూ అనుకున్నాడు, వేశాడు, నువ్వు గింకటి అనుకున్నాడు. ఏకి బదులు తండ్రి పడేటప్పుడు ఉలికిపోయినాడు. ఉలిక్కి శరీరం చెమటలు శరీరం కంపించడం పెట్టింది. చేతి ధనస్సు పక్కన పెట్టి చెరువు దగ్గర హృదయం దశరథుడు కలచిపారు. కారణం ఏమన్నారు, నేను వేసిన గుచ్చుకు 11 ఏళ్ల పసిపిల్లవాడి హృదయంలో వెచ్చటి చిమ్ముతూ ఉన్న పసిపిల్లవాడి గుండెల్లోంచి చేతిలో 3 వంతు నీటి కుండ ఆ పిల్ల నీళ్ళల్లోకి ఉంటే గబగబ పిల్లవాడిని పట్టుకున్నాడు శరథుడు. ఇదే రామాయణ ఆదర్శం. అందరం తప్పిస్తారు, అందరిలో ఉంది, అందరూ అజ్ఞానం ఉంటారు. దీన్ని ఎప్పటికప్పుడు రియలైజ్ ఉండాలి. లోపలికి అవ్వకుండా నిరోధించాలి. అదే మా జన్మకు సార్ నేను చేసా, నువ్వు చూసా, నువ్వు ఉంటే నువ్వు చూసావుగా, దిక్కుమాల పాపం ఉంటే పోతుంది.
వచ్చిందనుకో ఈ సుఖకే ఉండాలి, ఇంకెవరికి ఇది ఎడుపే. ఇంద్రియ విషయాల వల్ల వచ్చేటువంటి ఎప్పుడూ దుఃఖానికే దారి ఉంది. పిల్లవాడు మాట చెప్పాడు, రావటం కాదు, పుట్టటము కాదు, మనం పోతున్న నాకు భయం లేదు, అసలు ఇది పోతే రేపు కాకపోతే ఎవరి మరణం నిర్ణయింపబడు ఎవరు అనుభవించాలి. అవి చెప్పేసిన పోతున్న ఇక్కడికి దూరం తల్లిదండ్రులు నేనే ఇంతగా మార్గదర్శి కళ్ళు వాళ్ళ పెట్టి వాళ్ళని నడుస్తున్నాను. ఎండ తోడై ఆనుకుని పిల్లగా నేను తెలిసినటువంటి నా వీటిని తప్పకుండా చెప్తున్నానయ్యా. ఇక వాడించలేకున్న తప్ప ప్రాణం పోతున్న నాకు లేదు. వాడు విధి ఆయనంలో అధ్యక్ష జన్మని శనివారం లేకపోయినా వెంకటేశ్వర స్వామి ఎవడు నేను కార్తీకమాసంలో ఏకాదశికి వ్రతం పోయినా సత్యనారాయణ ఏం అనుకోడు, ఉదామవారికి చేయకపోయినా అనుకో, భద్రాచలం తలంబరాకపోయినా రామీలు ఎవరు నీ జన్మనిచ్చే తండ్రుల్ని మనం జన్మించకపోతే వాడు దుఃఖపడు. నా పరిపాలనలో ఇంత వేసి ఎలా జన్మనిచ్చిన తండ్రులే మనకి అధ్యక్ష దేవతలు. వాళ్ళ విలువ మనకి ఏం తెలియదు, వీడికేదో వాళ్ళు ఉన్న గౌరవించాలి. తల్లిదండ్రులకి చక్కరించిన గుళ్ళ కూర్చోబెట్టి ఇది తెలుసుకోవాలి. మనం బ్రతికు మనకి జన్మ మన తల్లిదండ్రుల ఆశ్రమాల్లో మనం చచ్చిన సమానమైన ధర్మశాల. అనాథాశ్రమాలు లేని వాళ్ళు, డబ్బు లేని ఇప్పుడు ఆశ్రమాలు ఎన్ఆర్ఐలు ఉన్నారు. పైగా అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి అత్యంత మహారాష్ట్రం, అందులో విజయవాడ అనాథాశ్రమాలు ఎవరు చెప్పి సర్వే చేస్తే ఎన్ఆర్ఐ కేంద్రంలో అక్కడ ఉన్నారు. వాడికి 50 లక్షలు ఆరుంటే ఇచ్చిన తల్లి చివరి మన చేతులు వెళ్ళదీయాలి. చేయవలసిన చిన్నప్పుడు దేవుడు కనపడే రష్ లో నాన్న పిలుస్తాం, ఏంటి అంటాడు. మనల్ని వారి మీద కూర్చొని దేవుడిని చూస్తుంది. అప్పుడు మనం కూర్చున్న భగవంతుడి స్కందములు తల్లి కంటే దైవం లేరు, తండ్రి కంటే దైవం లేరు, గురువు దైవం లేరు, గురువు దాని తర్వాత దైవం భగవంతుడు. అంటే అక్కడ రూపంలో ఉన్న ఇక్కడ రూపంలో మనకి దర్శిస్తుంటారు. సేవించి